గ్రేటర్ పరిధిలోని అన్ని శాఖలపై వరుస రివ్యూలు చేస్తున్నారు మంత్రి కేటీఆర్. వారం రోజుల్లో జీహెచ్ఎంసీ వాటర్ బోర్డులపై రివ్యూ చేసిన కేటీఆర్ ఇప్పుడు హెచ్ఎండీఏపై ఫోకస్ పెట్టారు. ప్రాజెక్టులు, లాభ నష్టాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏలో ప్రతి ప్రాజెక్టుని కీలకంగా భావించాలన్నారు మంత్రి కేటీఆర్. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ ఆఫీసులో హెచ్ఎండీఏ ప్రస్తుత, భవిష్యత్తు కార్యక్రమాలపై మంత్రి రివ్యూ చేశారు. నగర విస్తరణకు అనుగుణంగా హెచ్ఎండీఏ పరిధి విస్తరించాలని సూచించారు. అందుకు అవసరమైన ప్రాజెక్టులు, నిధుల సేకరణలో వినూత్న పద్ధతులు అనుసరించాలని, ఆదాయ మార్గాలపైన దృష్టి పెట్టాలన్నారు. హెచ్ఎండీఏ మెట్రో డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం మొత్తం 12 లాజిస్టిక్స్ హబ్స్ నిర్మాణాలను ప్రతిపాదిస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. బాటసింగారం లాజిస్టిక్స్ పార్కును 35 కోట్లతో 40 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. మంగళపల్లిలో 20 ఎకరాల్లో 20 కోట్లతో మరో పార్క్ నిర్మిస్తున్నామని, ఈ రెండింటికి టెండర్లు పూర్తయ్యాయన్నారు. 2 ఏళ్లలో ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. వీటితో పాటు ప్రీటన్ ప్యాసింజర్ టెర్మినళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రెడీ చేస్తున్నామన్నారు హెచ్ఎండీఏ అధికారులు. భువనగిరి, తిమ్మాపూర్, వట్టినాగులపల్లి, మనోహరాబాద్, రావులపల్లిలో వీటిని నిర్మిస్తారు. త్వరలోనే అన్ని లాజిస్టిక్ స్టేక్ హోల్డర్స్ తో మీటింగ్ పెట్టాలని మంత్రి సూచించారు. అరవై 5 ఎకరాల్లో ఎకో పార్కును కొత్వాల్గూడలో ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని మంత్రికి వివరించారు అధికారులు. వీటిలో ఆక్వాటిక్ బర్డ్, బటర్ఫ్లై పార్క్, రూరల్ హట్స్, పబ్లిక్ పార్క్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఆగ్రో పార్క్ లాంటి సౌకర్యాలుంటాయన్నారు. 283 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలపైన మంత్రి చర్చించారు. ప్రపోజల్స్ రెడీ చేయాలని కేటీఆర్ అధికారుల్ని ఆదేశించారు.